సూర్యబింబం ఇలా కనపడేటప్పటికీ హృదయములనేటటువంటి పద్మాలు ఇలా వికసనం పొందుతాయిట. అందరికీ కూడా తెల్లవారింది అని ఒక్కసారి లేస్తారు. ఊరు తెల్లారిందంటారు. అలా ఊరు తెల్లవారేటట్టు లోకానికి తెల్లారిపోయింది ఎప్పుడు సూర్య భగవానుడు ఉదయిస్తే. అందరి చేతులు ఇలా కలుసుకుంటాయిట. ఎందుకని? ఆయనకి నమస్కారం చేయడానికి. హృదయ పద్మములు వికసిస్తాయిట. ఇవి హృదయ పద్మం వికసనం పొందింది, చేతులు ముడుచుకున్నాయి. చంద్రకాంతికి విచ్చుకునేటటువంటి సరోజములలా, సూర్యకిరణాలకి ముడుచుకునేటటువంటి సరోజములలా ఇలా చేతులు ముడుచుకుంటే హృదయ పద్మములు వికసనాన్ని పొందేయటం. ఇలా హృదయ పద్మాన్ని వికసనం పొందేట్టు చేతులు ముడుచుకునేటట్టు చేసి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. ఆ భానుబింబం పూర్వాద్రి మీద వెలిగింది. ఎందుకని జనులందరూ నమస్కారం చేయాలి? ఏం చేయకపోతే ఏమవుతుంది అంటే, ఆయనకి నమస్కారం చెయ్యడానికి కొన్ని ప్రధాన కారణాలు చెప్పింది వేదం. ఎందుచేత అంటే సూర్యుడొక్కడే ఎప్పుడూ ఒకలా ఉండడు. ఏదో వెలుగుల బంతి కదా అని ఎప్పుడూ 365 రోజులు అలాగే ఉండేటటువంటి లక్షణంతో ఉండడు. ఒక్కొక్క నెలలో అంటే చాంద్రమానంతో చెప్పబడినటువంటి నెలల్లో ఒక్కొక్క నెలలో సూర్యుడు ఒక్కొక్క రూపాన్ని పొందుతాడు. అందుకే ఒక్కొక్క పేరుతో పిలవబడతాడు. పిలవబడినప్పుడు చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, ఫాల్గుణము అని 12 నెలలు కదూ. ఈ 12 నెలలలో ప్రకాశించేటటువంటి సూర్యబింబం తన కిరణములను పైకి కొట్టాలా, మధ్యలో ఉంచాలా, క్రిందకి కొట్టాలా, ఏ భూతములను ఎంత అనుగ్రహించాలి అన్నది కిరణముల యొక్క వ్యూహముల విభాగము చేత మార్చుకుంటాడు. ఆ మార్చుకున్నప్పుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో మారిపోతుంది కాంతి. అందుకే ఈ 12 నెలల్లో పిలిచేటటువంటి సూర్యులకు 12 పేర్లున్నాయి. ప్రతి నెలకి సూర్యుడు అనరు. సూర్యుడు మూలకందం. కానీ మొట్టమొదట చైత్రమాసం దగ్గర నుంచి మొదలు పెడితే ధాత, అర్యముడు, మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, త్వస్త, విష్ణువు, తర్యముడు, పూషుడు, భగుడు, క్రతువు అని 12 నెలలకి 12 మంది అధిపతులు ద్వాదశాదిత్యులు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో పిలవబడి ప్రకాశిస్తాడు. ఎందుకు అలా ప్రకాశిస్తాడో తెలుసా? ఆయన అలా ప్రకాశిస్తే తప్ప లోకం నిలబడదు. ఎందుకు నిలబడదు అంటారేమో, ఆయన 1000 కిరణములు కలిగిన వాడు అంటారు, సహస్ర కిరణుడు అని. సహస్ర కిరణుడు అంటే సంస్కృతంలో 1000 కిరణములే ఉన్నవాడు అని కాదు దాని అర్థం. అనంతమైనటువంటి కిరణములు కలిగినటువంటి వాడు. 1000ని ఒక సంకేతంగా స్వీకరిస్తే, అంటే 1000 అన్న సంఖ్యని ఒక సంకేతంగా తీసుకున్నారనుకోండి, తీసుకున్నప్పుడు ఆయన లోకానికంతటికీ ఒక మహోపకారం చేస్తాడు. చేసినప్పుడు ఆయన ఉపకారం చేసేటప్పుడు తిరుగులేని ఉపకారం అది. ఆ ఉపకారం చేసేటప్పుడు 400 కిరణములను 5 వ్యూహముల చేత పైకి కొడతాడు ఆకాశం వైపుకి. అలా పైకి కిరణ ప్రసారం చేసినప్పుడు ఆ 5 విభాగాల్ని ఏమని పిలుస్తారు అంటే, అందులో మొట్టమొదటిది చందనము, రెండవది యాహ్యము, మూడవది కోతణము, నాలుగవది భృగణము, 5వది అమృతము అని 5 విభాగాలు చేస్తాడు. 5 విభాగాలతో 400 కిరణములను ఊర్ధ్వభాగం వైపుకి విసురుతాడు. విసిరితే ఏమవుతుందంటే, తాను ఇంతకు ముందు ఉత్తరాయణంలో నీటినంతటినీ లాక్కుంటాడు. లాక్కున్నది దక్షిణాయనం వచ్చేటప్పటికి 400 కిరణములను పైకి పంపిస్తే మేఘములన్నీ కూడా బయలుదేరి వచ్చి వర్షాన్ని కురిపిస్తాయి. అంత వర్షం కురిపించాలి అంటే ఆయన మార్పు చెందుతాడు. కిరణములను 400 కిరణములను పైకి ఆకాశం వైపుకి వెళ్ళి మేఘమండలాన్ని లోకం మీదుగా పంపిస్తాడు. మహోపకారి. అందుకే మేఘానికి తక్షణ ఉపకారం, సూర్యుడికి తక్షణ ఉపకారం. ఆయన్ని ప్రార్థన చేసేటప్పుడు అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, సకృన్నత్వానత్వా అంటారు. సకృన్నత్వానత్వా అంటే పరమభక్తి తత్పరులైనటువంటి వారు ఒక్కసారి నమస్కరిస్తే అనుగ్రహించేస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.